హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 22. సుబ్బుతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిన మాయపై చెయ్యెత్తుతాడు అనురాగ్. అది చూసి మాయ భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. అప్పటికే అనురాగ్ చెయ్యి పట్టుకున్న సుబ్బు, రేయ్ ప్లీజ్ ఆగరా, ఇందుకే నేను రానని చెప్పాను, నువ్వే రమ్మన్నావు, అనవసరంగా ఇక్కడ సీన్ ఎందుకు, వెళ్దాం పదా అని అన్నాడు. ఆ మాటతో ఎత్తిన చెయ్యిని దించి, చూడు మాయా, నువ్వు నా విషయంలో ఏదైనా కలగజేసుకో, కానీ నా ఫ్రెండ్ గురించి మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఒప్పుకోను అని అన్నాడు అనురాగ్. నేనేం కావాలని అనలేదు అనురాగ్, అయినా నువ్వే చూస్తున్నావు కదా తను నాతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో. తను మన సర్వెంట్ లాగే ఉండాలి అని మాయ ఇంకా ఏదో అనబోతుంటే, షడప్ మాయా, ఇప్పుడే చెప్పాను, వాడి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు. వాడు సర్వెంట్ కాదు, ఎంప్లాయీ కూడా కాదు, అంతకన్నా ఎక్కువ నా ఫ్రెండ్. నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో వాడికి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అయితేనే మన పెళ్లి జరుగుతుంది. లేదంటే ఇప్పటికిప్పుడు బ్రేకప్ చేసుకుందామన్నా నాకేం ప్రాబ్లం లేదు అని విసురుగా చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు అనురాగ్. అతని వెనుకే సుబ్బు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇక తను ఇప్పటికిప్పుడు వెళ్ళకపోతే అనురాగ్ తనను వదిలేసి వెళ్ళినా వెళ్ళిపోతాడని అనుకున్న మాయ పళ్ళు కొరుకుతూ అర్జెంటుగా ఈ సుబ్బుగాడిని రాగ్ నుంచి దూరం చేయాలి అని అనుకుంటూనే తన లగేజ్తో సహా వాళ్ల వెనకే వెళ్ళింది. అప్పటికే అనురాగ్ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కనే నుంచొని, రే రాగ్, మనం తన కోసం వచ్చి తనని పికప్ చేసుకోకుండా ఎలా వెళ్తాం? అయినా తనకి ఇక్కడేం తెలుసు, నీకోసమే కదా వచ్చింది, వెయిట్ చేద్దాం అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో అతని వైపు కూడా చూడకుండా, నువ్వు ముందొచ్చి కారు ఎక్కుతావా, లేదంటే నిన్ను కూడా వదిలేసి వెళ్ళనా అని అడిగాడు అనురాగ్. దాంతో ఇంకేం మాట్లాడలేక సుబ్బు వచ్చి సైలెంట్గా అనురాగ్ పక్కనే సీట్లో కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మాయ కారు దగ్గరికి వచ్చి వెంటనే లగేజ్ పెట్టడం కోసం వెనకాల డిక్కీపై 2 సార్లు కొట్టింది. అప్పటికే కార్ స్టార్ట్ చేయబోయాడు అనురాగ్. కానీ వెంటనే సుబ్బు అతని చేయి పట్టుకొని, వదిలే రాగ్, ఇప్పుడు తనని వదిలేసి వెళ్తే నానా రచ్చ చేస్తుంది, అండ్ తనకి నాపై ఉన్న కోపం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు నా కోసమైనా సరే నువ్వు ముందు వెనక డిక్కీ ఓపెన్ చేయి అని అన్నాడు. అయినా అనురాగ్ కోపంగా స్టీరింగ్ గట్టిగా పట్టుకొని అలాగే ఉండడంతో సుబ్బు ముందుకు వంగి డిక్కీ లాక్ ఓపెన్ చేశాడు. డిక్కీ ఓపెన్ అవగానే తన లగేజ్ అంతా అందులో పెట్టేసి వచ్చి సుబ్బు కూర్చున్న వైపు నుంచొని సీరియస్గా అతన్ని చూసింది మాయ. ఆమెను చూసిన సుబ్బుకి ఆమె తనని ఎందుకు అలా చూస్తుందో అర్థమయ్యి కార్ దిగి వెనక్కి వెళ్ళపోవాలని అనుకుంటూ దిగబోతుండగా కార్ బోల్ట్ ఆన్ చేశాడు అనురాగ్. దాంతో కార్ లాక్ అయ్యింది. దాంతో సైలెంట్ అయ్యాడు సుబ్బు. ఇక చేసేదేం లేక వెనకాల సీట్లో కూర్చుంది మాయ. అనురాగ్ సైలెంట్గా కారు డ్రైవ్ చేస్తుంటే సుబ్బు విండోలో నుంచి బయటికి చూస్తున్నాడు. ఈ గ్యాప్లో మాయ మాత్రం అనురాగ్కి సైట్ కొట్టుకుంటూనే ఉంది. వాళ్ళు ఉండే రిసార్ట్కి కారు తీసుకువెళ్ళిన అనురాగ్ వెనకాల డిక్కీ ఓపెన్ చేసి కారు దిగాడు. దాంతో పక్క నుంచి సుబ్బు, మాయ కూడా కారు దిగారు. మాయ మాత్రం లగేజ్ తీసుకోకుండా స్టైల్గా వచ్చి అనురాగ్ చేయి పట్టుకొని, ఈ రిసార్ట్లో మనం ఏ రూమ్లో ఉండబోతున్నాం రాగ్ అని అడిగింది. వద్దంటే నువ్వే సడన్గా వచ్చేసావు, ఇలా చేయడం వల్ల నేను నీకు రూమ్ తీసుకోలేదు, నువ్వే ఇప్పుడు వెళ్ళి రిసెప్షన్లో అడిగి రూమ్ తీసుకో, నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి, ముందు డిక్కీలో నుంచి లగేజ్ తీ అని అన్నాడు అనురాగ్. అదేంటి రాగ్, నాకు సపరేట్ రూమ్ ఎందుకు, ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉందాం, యూనో పెళ్ళికి ముందు రొమాన్స్ చాలా బాగుంటుంది అని సిగ్గుపడుతూ అంది మాయ. షడప్ మాయా, ఇప్పుడు లగేజ్ తీస్తావా లేదంటే నేను వెళ్ళనా అని విసుగ్గా అడిగాడు అనురాగ్. ఆ మాటతో సుబ్బు వైపు చూసి, ఏంటలా చూస్తూ నుంచున్నావు, లగేజ్ తీయాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అని అడిగింది మాయ. దాంతో సుబ్బు ఆమెకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి లగేజ్ తీయడానికి వెళుతుండగా, సుబ్బు నువ్వు కార్ స్టార్ట్ చేయి అంటూ కోపంగా తన చేతిలో ఉన్న కీస్ను సుబ్బు వైపు విసిరాడు అనురాగ్. వాటిని క్యాచ్ పట్టుకున్న సుబ్బు డైరెక్ట్గా వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. దాంతో కాలు నేలకేసి విసురుగా కొట్టి, ఈ రాగేంటి మరీ ఇలా ఉన్నాడు, ఫ్రెండ్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు అని అనుకుంటూనే వెళ్ళి తన లగేజ్ తీసుకుంది మాయ. దాంతో కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతున్న కారు వైపు చూస్తూ, నేనేదో కొద్ది రోజులు అనురాగ్తో స్పెండ్ చేయాలని వస్తే మధ్యలో ఈ సుబ్బుగాడేంటి, వీడిని ఎంత కంట్రోల్లో ఉంచుదామన్నా అనురాగ్ ఉండనివ్వడం లేదు, వీడికి ఏదో ఒక చెక్ పెట్టాల్సిందే అనుకుంటూ రిసార్ట్ లోపలికి వెళ్ళిన మాయ తన కోసం రూమ్ తీసుకొని
రూమ్కి వెళ్ళిపోయింది. మరోవైపు అనురాగ్, సుబ్బు ఇద్దరూ కారులో వెళ్తుండగా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం రాగ్ అని అడిగాడు సుబ్బు. ఇంకెక్కడికి, హాస్పిటల్కే పోనివ్వు అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో కారును స్పీడ్గా పోనించి హాస్పిటల్ ముందు కారాపాడు సుబ్బు. ఇద్దరూ కారు దిగి లోపల వెళుతుండగా ఎవరో ఒక వ్యక్తి వాళ్లను క్రాస్ చేసుకుంటూ బయటికి హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. అతన్ని చూసిన అనురాగ్ ఏదో డౌట్తో ఆగి వెనక్కి తిరిగాడు. ఆ పర్సన్ ఎందుకో అతను టూర్కి వచ్చినట్లు అనిపించలేదు, లేదా హాస్పిటల్కి వచ్చినట్లు కూడా అనిపించలేదు. నార్మల్ కాటన్ డ్రెస్లో కాస్త డిఫరెంట్గా ఉన్నాడు. చూస్తుంటే నార్త్ సైడ్ పర్సన్లా అనిపించాడు. దాంతో నుదురు చిట్లించి హలో మిస్టర్ అని పిలిచాడు అనురాగ్. అతను ఒక క్షణం ఆగి అనురాగ్ మాట విని కూడా వెనక్కి తిరిగి చూడకుండా గబాగబా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. దాంతో ఎవర్రా అతను అని అడిగాడు సుబ్బు. ఆ మాటతో వెయిట్ సుబ్బు అని చెప్పి అతని వెనకే వెళ్ళాడు అనురాగ్. ఎప్పుడైతే అనురాగ్ తన వెంట వస్తున్నాడని అర్థమైందో వెంటనే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. అనురాగ్ కూడా అంతే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాళ్ళిద్దరి వెనకే సుబ్బు కూడా పరిగెత్తాడు. కానీ అనురాగ్ ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఆ వ్యక్తిని అందుకోలేకపోయాడు. అలా చాలా దూరం వెళ్ళాక ఆ వ్యక్తి స్ట్రీట్ షాపింగ్ ఏరియాలోకి వెళ్ళాడు. అనురాగ్ కూడా అతని వెనకే వెళ్ళాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి జనంలో కలిసిపోయి మాయమైపోయాడు. దాంతో అక్కడే ఆగిన అనురాగ్ నడుంపై చేతులు పెట్టుకొని చుట్టూ కళ్ళతోనే స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆ వ్యక్తి జాడా కనిపించలేదు. ఇంతలో వెనకే పరిగెత్తుకుంటూ వచ్చిన సుబ్బు ఆయాసపడుతూ ఏమైందిరా, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? వాడెవడు నిన్ను చూసి అలా పారిపోతున్నాడు అని అడిగాడు సుబ్బు. అదే అర్థం కావడం లేదు సుబ్బు, నాకెందుకో వాడిని చూడగానే డౌట్ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పాడు అనురాగ్. అలా సుబ్బుతో మాట్లాడుతూ ఉండగానే ఏదో గుర్తొచ్చినట్లు అనురాగ్ మళ్ళీ ఓ షిట్ అనుకుంటూ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఏమైంది వీడికి అని అంటూనే అతని వెనకే పరిగెత్తాడు సుబ్బు. హాస్పిటల్కి వెళ్ళిన అనురాగ్ డైరెక్ట్గా మిహిర రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ రూమ్ ముందు హరిణి నుంచొని ఏడుస్తూ కనిపించింది. లోపల ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు మిహిరకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దాంతో అనురాగ్ లోపలికి వెళ్ళబోతుండగా వెంటనే ప్లీజ్ సార్, ట్రీట్మెంట్కి ఇబ్బంది అవుతుంది, మీరు ఇక్కడే ఉండండి అని సీరియస్గా చెప్పింది నర్స్. ఆ మాటతో వెనకడుగు వేసిన అనురాగ్ హరిణి దగ్గరకు వచ్చి ఏమైంది హరిణి అని అడిగాడు. రాగ్, నేను మిహిరా మాట్లాడుకుంటూ ఉన్నామా, సడన్గా ఎవరో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. వస్తూనే కత్తితో మిహిర మీద అటాక్ చేశాడు. మిహిరా నేను ఎంత ట్రై చేసినా అతన్ని ఆపలేకపోయాం. నన్ను పక్కకు తోసేసిన అతను మిహిరా చేతి మణికట్టు మీద 2 కత్తిగాట్లు పెట్టి నీ మొగుణ్ణి కంట్రోల్లో ఉండమని చెప్పు, అన్నీ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అన్నీ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. మిహిరకు చాలా బ్లడ్ పోయింది. నేను వెంటనే డాక్టర్ని పిలిచాను. వాళ్ళొచ్చి ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తున్నారు అని జరిగిందంతా చెప్పింది హరిణి. ఆ మాట విన్న అనురాగ్ పిడికిలి బిగుసుకోగా వాడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. అతను కాటన్ డ్రెస్లో చాలా హైట్గా నార్త్ పర్సన్లా అనిపించాడు అని చెప్పింది హరిణి. ఆ మాటతో షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సుబ్బు, అనురాగ్. కాసేపటికి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చాడు. దాంతో అతని దగ్గరికి వెళ్ళిన అనురాగ్ డాక్టర్ తనకెలా ఉంది అని కంగారుగా అడిగాడు. ఆమె మీకు ఏమవుతారు అని అడిగాడు డాక్టర్. షీ ఈజ్ మై వైఫ్ డాక్టర్ అని అన్నాడు అనురాగ్. ఓకే మిస్టర్, యువర్ వైఫ్ హెల్త్ కండిషన్ ఇస్ నాట్ గుడ్. ఈ టైంలో ఇలా జరగడం ఆమె హెల్త్కి చాలా పెద్ద దెబ్బ. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఇచ్చాను, నెక్స్ట్ బ్లడ్ ఎక్కించాలి. ఆ ఏర్పాట్లు మేము చేస్తున్నాం, బట్ మీరు చేయాల్సింది ఇంకొకటి ఉంది అని ఆగాడు డాక్టర్. ఆ మాటతో ఏంటి డాక్టర్ చెప్పండి, నేనేం చేయాలి అని కంగారుగా అడిగాడు అనురాగ్. ముందు తనని సేఫ్గా చూసుకోండి. ఇంతమంది ఉండే హాస్పిటల్కి వచ్చి ఇలా ఒక అటాక్ జరిగింది అంటే ఐ కాంట్ బిలీవ్ దిస్. మా దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, కానీ మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ తను ఇంకో 2 days ఈ హాస్పిటల్లోనే ఉండాలి. సో మీకు ప్రాబ్లం లేకుంటే ప్రైవేట్ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అని కాస్త సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు అనురాగ్. చూస్తుంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందనిపిస్తుంది రాగ్. బెటర్ నేను వీళ్ళిద్దరిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడేమైనా ఉంటే నువ్వు హ్యాండిల్ చెయ్యి అని అన్నాడు సుబ్బు. లేదురా, నన్ను బెదిరించడానికి వాళ్ళు యూజ్ చేసుకునేది మీ ముగ్గురిని సుబ్బు. మీరు నా కళ్ళెదురుగా లేకుంటే
నేను ఏ పని చేసుకోలేను. ఏ క్షణంలో మీకు ఏమవుతుందోనని అనుక్షణం భయపడుతూనే ఉండాలి అని అన్నాడు అనురాగ్. అతని ఇంటెన్షన్ అర్థమవడంతో ఏం చెప్పాలో తెలియక లోపలికి వెళ్ళి మిహిరను చూశాడు సుబ్బు. ఆమె ముఖం మీద అక్కడక్కడ చిన్న చిన్న కత్తిగాట్లు ఉన్నాయి. వాటికి డాక్టర్ ఆయింట్మెంట్ పూశారు. చేతికి గట్టిగా కట్టుకట్టారు. ఓవైపు సెలైన్ నడుస్తోంది. మరోవైపు బ్లడ్ ఎక్కించడం కోసం ఏర్పాటు చేస్తోంది నర్స్. ఆమెను ఆ పొజిషన్లో చూసిన సుబ్బుకి చాలా బాధగా అనిపించింది. ఒకప్పుడు చిన్న ఇంజెక్షన్కే నానా రచ్చా చేసిన మిహిర ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది. అనురాగ్కి అసలు మిహిర ముందుకు వెళ్లాలంటేనే ముఖం చెల్లడం లేదు. అదంతా జరిగింది తన వల్లనే అనే ఫీలింగ్తో అతను కనీసం లోపలికి కూడా వెళ్లకుండా బయటే ఆగిపోయాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మిహిరను అలానే చూస్తూ నుంచున్నాడు సుబ్బు. అక్కడికి వచ్చిన హరిణికి అతనికి మిహిరకి ఉన్న బాండింగ్ అర్థమవుతుంటే అప్రయత్నంగానే ఓదారుస్తున్నట్లు సుబ్బు భుజం మీద చెయ్యి వేసింది. ఆ చెయ్యి ఎవరిదో అర్థమవడంతో అతను వెంటనే రియాక్ట్ అవ్వకుండా కళ్ళు తుడుచుకొని మిహిరా అని మెల్లగా పిలిచాడు సుబ్బు. ఆ పిలుపుకి మిహిర లేవలేదు. కానీ పక్కనే ఉన్న నర్స్ మాత్రం మీరు ఆమెను డిస్టర్బ్ చేయకండి, ఇప్పటికే తను చాలా భయపడిపోయి ప్యానిక్ అవుతోంది, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పింది. దాంతో ఓకే సారీ సిస్టర్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సుబ్బు. బయటికి వచ్చిన సుబ్బుని చూసిన అనురాగ్ రే తనకెలా ఉందిరా అని అడిగాడు. ఆ మాటకు సమాధానం ఇవ్వకుండా నేను ఒక మాట అడుగుతాన్రా, ఆన్సర్ చెప్తావా అని అడిగాడు సుబ్బు. ఏంట్రా అది అడుగు అన్నాడు అనురాగ్. రే నీకు మిహిర్ అంటే ఇష్టం కదా, నువ్వు కావాలనే ఏదో పర్పస్ మీదే తనకి డివోర్స్ ఇచ్చినట్లున్నావు కదా, నిజం చెప్పు అని అన్నాడు సుబ్బు. కావాలని డివోర్స్ ఎవరిస్తారు సుబ్బు? నాకు తనకి సెట్ అవ్వడం లేదు, అందుకే డివోర్స్ ఇచ్చాను. నువ్వు ప్రతిదానికి ఆ టాపిక్ తీసుకురాకు, నాకు ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనురాగ్. వెళ్ళిపోతున్న అతన్నే చూస్తూ రే అనురాగ్, నీ కళ్ళలో నాకు మిహిరపై ఉన్న ప్రేమ కనిపిస్తుందిరా. తనకేమవుతుందో అని నువ్వు పడే ఆందోళన కూడా కనిపిస్తుంది. డౌట్ లేదు నువ్వు తనని ఇంకా లవ్ చేస్తున్నావు. కానీ ఎందుకు తన నుంచి డివోర్స్ తీసుకున్నావో అర్థం కావడం లేదు. బట్ మీ ఇద్దరు విడిపోకుండా ఉండడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ తప్పకుండా చేస్తాను అని గట్టిగా అనుకున్నాడు సుబ్బు. మరోవైపు రూమ్కి వెళ్ళిన మాయ ఫ్రెష్ అయ్యి ఫుల్ హాట్గా రెడీ అయింది. ఎప్పుడెప్పుడు అనురాగ్ వస్తాడా, అతనితో స్పెండ్ చేయాలా అని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. దాంతో మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ వైపు చూసిన మాయ అందులో కనిపిస్తున్న నెంబర్ని చూడగానే భయంతో కళ్ళు పెద్దవి చేసింది. ఒక్కసారిగా ఆమె వళ్ళంతా చెమటలు పడుతుండగా ఆమె కళ్ళలో భయం క్లియర్గా తెలుస్తోంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఆమె చేతులు సహకరించిన రేంజ్లో వణికిపోతోంది మాయ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మాయ ఎవరు? అనురాగ్ మాయా మిహిరల మధ్య ఎవరు విధికి బలి కాబోతున్నారు? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.